అసలైంది మర్చిపోయా, అగ్గిపెట్టి మర్చిపోయా ఇంటి దగ్గర నుంచి. అన్నా అందరూ ఎలా ఉన్నారు? ఇదిగోండి పవన్తో వచ్చాయి ఈసారి కుక్ చేసుకొని తిందామని, ఫారెస్ట్ కుకింగ్ వెతుక్కుంటున్నాం మంచిగా. అంటే వాటర్ ఇవ్వండి, వాటర్ కనపడుతున్నాయి. ఇంక ముందుకు వెళ్తే కొంచెం వెడల్పుగా ఉండి కొంచెం నీట్గా ఉన్న వాటర్ ఫాల్స్ దగ్గర ఆగుదామని. మొత్తం గుడ్లు ఉన్నాయి. ఇక్కడ ఒక మనిషి ఉంటే వాళ్ళని అడిగాం కొంచెం ముందు వాగులా ఏమైనా ఉందా అని, కొంచెం నీట్గా పారేది. వెళ్తున్నాం, ఇవన్నీ లొకేషన్ చూపిస్తాయి ఇవ్వండి మీకు ఎలా ఉందో. అడవిలో పడి నడుచుకుంటూ వెళ్తున్నాం. టైం అయితే ప్రజెంట్ 1:50 12:50 అయింది. నడుచుకుంటే ఇది వెడల్పు పెద్ద వాగేరో, ఇదంతా వాగే. వర్షాకాలం ఫుల్ వాటర్ ఉంటాయి అనుకుంటు కదా. ఇవ్వండి వాటర్ అయితే ఇవ్వండి, లోపల నాచు ఉంది పచ్చగా. ఇలాంటి వాటర్ తాగితే ఇంక అయిపోయినట్టే. అసలే మనకి అంతంత మాత్రమే ఉంటుంది ఇమ్యూనిటీ పవర్, ఉన్నది కూడా పోద్ది, కోలుకోలేము ఈ వాటర్ తాగితే. బాగుంది లొకేషన్ అయితే చూడండి, అలా ఉంది. అబ్బో కాల్జారి పడి తెచ్చామని వాడు చెప్పిండు, ఆయన వేసా. బాగుంది చూసారా లొకేషన్, తాటి చెట్లు. ఇక్కడ వండుకుంది ఏంటంటే ఆ కొండ చూస్తూ బతికేయచ్చు ఇక్కడ. సరే ముందుకు వెళ్దాం పర. ముందు కుక్ చేసుకొని వచ్చి తిందామని చూస్తుంటే ఏదో ఫీల్డ్ ఆఫీసర్లా తిరుగుతున్నాం ఇద్దరం, లొకేషన్స్ ఎత్తుక్కుంటున్నాం. ఇక్కడ మంచిగా ఉంటుంది వాటర్. బాగా నడుస్తుంటే చచ్చే భయం వేస్తుంది మాకు ఇద్దరికి. అడిగి ఉండే అది తిప్పుకోకుండా. మొత్తం మేము మంచి ప్లేస్ దొరికేదాకా తిరుగుతూనే ఉన్నాం అడవిలో. నెక్స్ట్ ఇలాంటి ప్లాన్ చేయాలి, ఇంటి దగ్గర నుంచే కుక్ చేసుకొని ఇట్లా నడుస్తూనే ఉండాలి అడవిలో పడి. మస్తు ఇంట్రెస్ట్ మాకు అది. కానీ కొంచెం అడవి గురించి తెలుసుకొని నడవాలి. అంటే అడవి గురించి తెలుసు అంటే రూట్లు కానీ కాదు, అంటే అది నాకు కరిస్తే కుడితే ఏం వాడాలి ఏంటి అని, లేకపోతే అక్కడ ఆడే పడి చచ్చిపోతాం అనమాట. బాగుంది కదా పోను. లొకేషన్ అయితే ఫిక్స్ అయ్యాం. వాటర్ వాడినాయి అంటే కొంచెం పర్లేదు. నెక్స్ట్ టైం పుల్లలు అయితే వాటిని ఎత్తుకుంటున్నాం. ఎన్ని గారా పుల్లలు మంచిగా వచ్చినాయి. అయ్యో పొయ్యి రెడీ చేస్తారా? చూసారుగా చుట్టూ అడవి. కుక్ చేసుకుందాం అన్నీ తెచ్చుకున్నాం, పొయ్యి రెడీ చేసుకున్నాం. అసలైంది మర్చిపోయా, అగ్గిపెట్టి మర్చిపోయా ఇంటి దగ్గర నుంచి. పవన్ గారు వెళ్ళాడు, మరి ఎవరొకరు కనపడితే అగ్గిపెట్టి అడుగుదామని. అగ్గిపెట్టి దొరికితే లక్కు, లేకపోతే బిస్కెట్. ఈసారి లిస్ట్లో రాసుకొని అన్నీ టిక్ కొట్టుకోవాలి. తప్పు చేశాను నేను. చాలా దూరం వెళ్ళాడంట వాడు, అగ్గిపెట్టి దొరకలేదంట. ఇక్కడ మర్చిపోయి వచ్చేసాం. దరిద్రం. అనుకోండి టైం చూస్తేనేమో 2 అయిపోయిందారా, 2 అయిపోయింది. ఆకలి చెట్టు ఏంట్రా బాబు. అక్కడ అగ్గిపెట్టి దొరకలేదు కదా, ఇంక ముందుకు ఇలా వెళ్తున్నాం. రోడ్డు వెడల్పుకుంది కదా, ఇల్లులు ఉన్నాయని చెప్పారు. అక్కడికి వెళ్ళి అగ్గిపెట్టి తీసుకొని అక్కడైనా వండుకొని తింటాం. సైలెంట్గా ఉంటే ఏమో భయం వేస్తుంది. తిక్కడిలో మేము ఎప్పుడు నడుచుకుంటూ రాలా. అక్కడ ఏదో ఇల్లు కనపడుతుంది చూసారా, ఇక మాకు చివరికి ఉన్న హోప్ అది ఒకటే. వాళ్ళని అడిగి అగ్గిపెట్టి తీసుకొని ఇక్కడ కుక్ చేసుకుంటాం. అమ్మా సరే, కొంచెం వాటర్ కూడా ఇక్కడ బాగున్నాయి రా పవనం. ఏరా అబ్బో పడిపోయాడు అని ముందు చెప్పులు మార్చాలి రా బాబు. కానీ భలే ఉందిరా ఇల్లు. రా పవనం ఎంత ప్రశాంతంగా ఉందో. చుట్టుపక్కల ఒక్క ఇల్లు లేదు, భలే ఉంటున్నారు వీళ్ళు ఇక్కడ. మనకైతే గుండెగా చస్తాం మనం డైలీ. భలే ఉంది. చూసారా నీట్గా డస్ట్బిన్, అంత నీట్గా ఉంది చూడండి ఇల్లు. అన్నా
చూడండి వీళ్ళే మంచిగా కొలిమి వీళ్ళది అదేంటారు అది రబ్బర్ది. ఇవ్వండి మంచి కొలిమి, ఇవ్వండి ఐరన్ని షార్ప్ చేయడానికి కొలిమి పెడతారు కదా మనం. వీళ్ళు భలే పెట్టుకున్నారు ఇవి. వీళ్ళకి వీళ్ళే చూడండి నీట్గా ఉంది. మంట ఏంటో ఎలా ఉంటున్నారు, భలే ఉంటున్నారు. ఈరోజు ఇక్కడ పొయ్యి ఉంది కదా, ఇక్కడ వండుకొని తిందామని అనుకుంటున్నాం. అయితే బాగుండు. అటెట్రా ఇలా కర్ర వాళ్ళ దగ్గర మంట ఉంది కదా, ఇది తీసుకెళ్తున్నాం. మా దగ్గర పెట్రోల్ ఉంది, ఇలా ఊది ఆకులతో అంటించేయచ్చు. కానీ లొకేషన్ మాత్రం అదిరిపోయింది చూడండి. వాళ్ళకి లొకేషన్ ఏమో కానీ కరెంట్ లేదు, ఏం లేదు. భలే ఉంటున్నారు. వీళ్ళకి వీళ్ళే పండించుకొని. మరి చూడరా తాటాకులు లేదు, ఆకులు వేసారు, టేక్ ఆకులు. భలే ఉంటున్నారు. నాకు ఇదే లొకేషన్లో ఆపేసాం, మళ్ళీ ఇదే లొకేషన్లో మంట అంటిద్దామని. ఇంకోండి ఏదో రకంగా మంట అంటుకుంది. చేసుకోవడం పెద్ద టాస్క్. ఒకసారి మంట అంటుకుందండి ఇంక చాలు, ఇంకా ఆగదు. వాటర్ మంచిగానే నేను పోయిరా, నేను అంటే సగం పోయి చాలు. నెక్స్ట్ టైం నుంచి ఒక 2 లీటర్ వాటర్ బాటిల్ తెచ్చుకోవడం బెస్ట్ గారా. అంతే, అదే బెటర్. ఇది చాకు నెక్స్ట్ ఇంకోటి తెచ్చుకోవాలి రెడ్డి దగ్గర నుంచి. ఇది అయిపోయింది పోదాం. ఒక చెట్టు మీద నుంచి ఆకు ఏమైనా జారి కింద పడింది అనుకోండి, ఆ సౌండ్ కూడా భయం వేస్తుంది. అంటే మనకి అలవాటు లేక ఆ హారన్ సౌండ్లో మనకు అలవాటు కదా, అలాంటి నిశ్శబ్దంలో ఆకు సౌండ్, వాటర్ సౌండ్, అదే పక్షుల సౌండ్ భయంకరంగా ఉంది. వీడెక్కిందిరా. అంటే ఎగ్గిపోవడం కదా, కొంచెం ఆయిల్ ఎక్కువే పోసుకుందామని ఆయిల్ ఎక్కువ పోస్తున్నా. వీడెక్కింది చూసారు, ఆయిల్ బాగా మసులుతుంది బాగా. వచ్చినట్టు కోసేసుకొని వచ్చినట్టు వండేసుకుంటున్నాం. పొయ్యి కొండ కూడా ఊగుతుంది ఈసారి అంతా. కానీ ఇది పెద్దగా ఉంది కదా, అందుకే కింద పడట్లా. అది చిన్న చిన్న గిన్నెలు అనుకో, డోమ్ కింద పడతా ఉండేది. చూడండి ఆనియన్స్ బ్రౌన్ కలర్లో అయినాయి. ఇప్పుడు టమాటా వేసుకుందాం, బాగుంటుంది. దగ్గర చూపిరా. కొద్దిసేపు మగ్గనిద్దాం. అల్లం పేస్ట్ వేసుకుందాం. అంటే ఈసారి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోలేదు, ప్యాకెట్ 5 రూపీస్, 5 రూపాయల ప్యాకెట్లు వేసేసుకుంటాం. అరే ఒకటి వేసేస్తా చాలన్నా. తిప్పును ఆనియన్స్ బాగా ఎగిపోయినాయి, ఇంకా ఎగ్స్ కొట్టేద్దాం. చెత్త అంతా మేమే తీసుకెళ్ళిపోతాం, ఇక్కడ ఏం పడేయం. ప్రతి వీడియోలో రొటీన్ కదా ఇలా చెప్పడం, చెప్తున్నా తీసుకెళ్ళిపోతాను అయినా సరే. అరే స్పైసీ కొంచెమే వేస్తారా, మరీ ఎక్కువ వద్దు. ఓకేనా. ఉప్పు సాల్ట్ కూడా వేసుకున్నాం. అయిపోయింది. మా వాడిని అడుగుదాం ఎలా ఉందో కర్రీ. అరే తినరా, బాగుందరా? బాగుందంట. టేస్ట్ చెప్పాలి, మంచిగా నచ్చింది. బాగుందంట. నేను టేస్ట్ చేసి మా వాడు నీ ఫీల్ అవుతానని అట్లా చెప్తున్నామో.
చూద్దాం. నేను టేస్ట్ చేసి చెప్తా. మంచిగా వచ్చింది. నేను చెప్తా తిని ఎలా ఉందో. బాగానే ఉంది, కొంచెం ఆయిల్ ఎక్కువైంది కానీ బాగుంది. అంటే మట్టి పాత్రలో ఎలా ఉండాలో అంటే ముందు ఆయిల్ రాసి పక్కన పెట్టమంటున్నారు కొంతమంది. కొంచెం మీరు కూడా చెప్పండి సలహాలు. మాకు ఫస్ట్ టైం అంటే ఇలా వండితే బాగుంటుందని తీసుకొని వండేస్తున్నాం అంతే. ఏంట్రా బాను, మనం ఇలా నడుచుకుంటే నేను వెళ్ళాలి అంటే అడవిలో చేయలేపు ట్రెక్కింగ్. అలా ఉంటున్నారా బాబు అక్కడ అడవి లోపల. ఏమో ఫారెస్ట్ ఆఫీసర్లా కుంబింగ్ చేయాలి నెక్స్ట్ టైం అడవిలో. ఏదో అని వాటర్ సౌండ్ ప్రశాంతంగా ఉందిగా. ప్రతిసారి అనుకుంటున్నా ఇంటి దగ్గర నుంచి విమ్ సోపు పీచు తీసుకొద్దామని. అంటే ఇలా మట్టితో ఇలా ఈ మసిన్ అంతా కడిగేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ కడుక్కుంటా. అయితే ఇలా మసిన్ అంతా అక్కడ దానికి అంటకుండా ఇసుకతో కడిగేసి మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళి మళ్ళీ నీటికి కడుక్కుంటా అయిపోతుంది. ఇంత మంచి నీట్గా ఉన్న ప్రదేశంలో తినేసరికి 4 అయింది. అంటే మేము ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన చెత్త ఇస్తరాకులు అవన్నీ మేమే పట్టుకెళ్ళిపోతున్నాం. మీరు కూడా ఇక్కడ పడేయద్దు ఇలాంటి నీట్గా ఉన్న ప్లేస్లో కోరుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. ఈ లొకేషన్ చూసారా, మొన్న మనం చెప్పా కదా బొడ్డుగూడ వాటర్ ఫాల్స్ అని వెళ్ళాం. సేమ్ అలా ఉంది కదా లొకేషన్, కానీ అది కాదు. మీరు నన్ను సపోర్ట్ చేస్తే ఇలాంటి చాలా మంచి మంచి లొకేషన్స్ చూపిస్తా. అంటే ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి నాకేం అర్థం కావట్లేదు. తప్పుగా మాట్లాడితే సారీ, కానీ నేర్చుకుంటాను నేను కూడా. అంటే నాకు స్పీడ్గా మాట్లాడటం కూడా రావట్లేదు. రెగ్యులర్గా మాట్లాడదామంటేనేమో బూతులు ఎక్కువ వస్తున్నాయి, కానీ నేర్చుకుంటా. ఇంకా మంచి మంచి లొకేషన్ చూపించాలని అనుకుంటున్నాను నేను కూడా, తెలుసుకుంటా అన్నీ. ఓకే బాయ్. ఇంకా మంచి మంచి లొకేషన్తో నెక్స్ట్ వీడియో కలుద్దాం.